రామ్ చరణ్ కు ఫ్యాన్స్ హ్యాపీ బర్త్డే గిఫ్ట్ డస్ట్ రంగులతోని ఏషిరు పెయింట్ ఓటేయద్దు అంటున్న వకీల్ సాబ్ ఎలక్షన్ కమిషన్ మీద గరమైండు నోర్సుత తిరగనంత దాగిన పోలీస్ హోలీ నాడు చేసిండు యాక్సిడెంట్ షాపులకు పోయి గుడ్లను అడిగిర్రు లేవన్నందుకు యజమానిని కొట్టిర్రు ఇక చాలా మంది ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడెప్పుడు వాళ్ళ ఓటేసి వాళ్ళకి ఇష్టమైన పార్టీని అధికారంలో కూసోబెట్టి చూసుకుందామా అని ఎదురు చూస్తుంటే ఇక్కడ ఒక అన్న చూడుర్రి ఓటెయ్యను అంటే ఎయ్యను అనుకుంటా ఏం చెప్తున్నాడో ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అన్ని పార్టీలు ప్రచారాలల్లో జోరుగా ముందుకు పోతున్నాయి దినదినం జగనాలు సారు గ్రాఫ్ తగ్గుతుంటే చంద్రాలు పవనాలు మోడీ సార్ల పొత్తు ఊపందుకుంటుంది ఈసారి ఖచ్చితంగా జగనాలు సార్ను గద్దె దింపాలే అని అక్కడి ప్రజలు కూడా చూస్తున్నారట ఇక గిది గిట్లుంటే ఒక పారి గీడ చూడుర్రి ఈ అన్న టీ షర్ట్ మీద ఏమో రాసున్నది చూడండి మనం ఎలా ఉంటాం అవినీతి అక్రమాలు చేసే భారతదేశ రాజకీయ పార్టీలపై ఇప్పటి వరకు ఎటువంటి రాజకీయ పార్టీలను రద్దు చేయలేదు పారదర్శక ఎన్నికలు ఇవేనా అని రాసున్నది ఓ అన్న ఒక్కసారి వెనుకకు మరలు కొద్ది కిందికి సార్ షర్టు అంటే మీకోటే సారా ఎట్లా భారతదేశంలోని రాజకీయ పార్టీలకు చట్టబద్ధత లేనందున నేను ఎన్నికల్లో ఓటు వెయ్యను అని ప్రజలకు తెలియజేయడం అయినది అని రాసుంది ఇక ముచ్చటేందో గాననే అడుగుదాం పారి నా పేరు వేటపాలెం గజేంద్రరావుని నేను న్యాయవాది వృత్తి చేస్తున్నాను అయితే భారతదేశంలోని రాజకీయ పార్టీలకి చట్టబద్ధత లేనందువల్ల ప్రజల హక్కుల్ని హరించి వేయటం జరుగుతుంది అంతేకాకుండా భారతదేశం యొక్క సంపదను కూడా సర్వనాశనం చేయటం జరుగుతుంది కాబట్టి భారతదేశంలోని రాజకీయ పార్టీలకు చట్టబద్ధత ఉండాలని అప్పుడు మాత్రమే ప్రజలు ఓటు వేసి భారతదేశ రాజకీయ పార్టీలను అభివృద్ధి చేయాలని అంతవరకు చట్టబద్ధత వచ్చిన తర్వాతనే ప్రజలు ఓటు వేయాలని ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ భారతదేశ రాజకీయ పార్టీలకు చట్టబద్ధత లేనప్పుడు భారతదేశం యొక్క సంపద దుర్వినియోగం అవుతుందని అలాగే ఎన్నికల యొక్క నిధులు కూడా దుర్వినియోగం అవుతున్నాయని ప్రజలకు తెలియజేయడం కోరుతామైంది ఇన్నరా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రముఖ న్యాయవాది వేటపాలెం గజేంద్రరావు భారతదేశ ఎలక్షన్ కమిషన్ మీద గిట్ల చెప్పుకొచ్చిండుల్లా అభివృద్ధి చెందిన దేశాలల్లా రాజకీయ పార్టీలకు చట్టబద్ధత ఉందని భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికెళ్లి భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు చట్టబద్ధత లేదని అసువంటప్పుడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎన్నికల పేరుతోని వృధా చేస్తున్నారు అని అన్నాడు ఇక అందుకే ప్రజలకు చెప్తున్నాడు రాజకీయ పార్టీలను చట్టబద్ధత కల్పించేంత వరకు ఓటు ఎవరు వేయొద్దు ఎలక్షన్ కమిషన్ ప్రజాధనాన్ని వృధా కాకుండా కాపాడుకోవాలి అని అంటున్నాడు నువ్వు చేసిన ఆలోచన మంచిగానే ఉన్నది కానీ అది ఇప్పట్లో కాదులే అన్న ఇక హీరోల హ్యాపీ బర్త్డేలు వస్తే ఇక హీరోల ఫ్యాన్స్ కొత్తగా ఆలోచనలు చేసి వాళ్ళ హీరోల మెప్పు పొందేటట్టు బర్త్డే విషెస్ అయితే చెప్తారు కదా అయితే ఇప్పుడు సుతగట్లనే జోగులాంబ గద్వాల జిల్లా రాయచూర్లో ఉన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ చూడుర్రి ఎట్లా చెప్పిర్రో హ్యాపీ బర్త్డే ఇక ఇవాళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సార్ పుట్టినరోజు కదా అనుల్లా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద సెలబ్రిటీల కాడ నుంచి చిన్న ఆర్టిస్టుల దాకా చరణ్ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిర్రు చిరుతా సినిమాతోని ఇండస్ట్రీలో అడుగు పెట్టి మగధీరాతోని ఇండస్ట్రీ రికార్డు కొట్టి రంగస్థలంతోని ఆయన నట విశ్వరూపం చూపించి RRR తోని గ్లోబల్ స్టార్ గా మారిండు సారు చిరంజీవి కొడుకు పవన్ కళ్యాణ్ అన్న కొడుకు అని కాకుండా సొంత ఇమేజ్ సంపాదించుకున్నాడు సారు అందుకే అంతమంది ఫ్యాన్స్ ని ఆయన సొంతం చేసుకున్నాడు ఇక మన బిగ్ టీవీకి వెళ్ళి అట్లనే ఖతర్నాక్ వార్తలకి వెళ్ళి రామ్ చరణ్ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక ముచ్చట చూడుర్రి
అగో ముగ్గు పోస్తున్నారు, ఏమన్నా ఇల్లు గిట్ల కడుతున్నారా లేకపోతే రన్నింగ్ రేస్ పోటీలు జరుగుతున్నాయా అనుకుంటుర్రా? చూడుర్రి ఏం చేస్తుర్రో. చూసిర్రా రామ్ చరణ్ సారు పవనాలు సారు పోటువా ఎంత మంచిగా గీసిర్రు. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గద్వాల ఫ్యాన్స్ ఓట్ ఫర్ గ్లాస్ అని కూడా గీసిర్రు. చరణ్ సారు పుట్టినరోజు నాడు పవనాలు సారు ప్రచారం చేస్తున్నారు మెగా అభిమానులు. ఇక అట ఇంకా కేక్ కట్ చేసిర్రు చూడుర్రి. చూసిరా ఇక అసలు ముచ్చటకు వస్తే జోగులాంబ గద్వాల జిల్లా రాయచూరు రోడ్డు దగ్గరలా రామ్ చరణ్ సారు పుట్టినరోజును పురస్కరించుకొని జోగులాంబ గద్వాల జిల్లా మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు బోయ జమ్మన్న ఆధ్వర్యంలో రామ్ చరణ్ సారు మీద వాళ్ళకున్న అభిమానాన్ని 2 యూనిట్లు డస్ట్ రంగులతోని ప్రత్యేకంగా రూపొందించిన దాదాపు 450 ఫీట్ల పొడవు 250 ఫీట్ల అడ్డంతోని జనసేన అధ్యక్షుడు పవనాలు సారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సార్ల చిత్రాలను అద్భుతంగా తీర్చిదిద్ది చరణ్ సారుకు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిర్రుల్లా. ఇగాడికి మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ సార్ వచ్చి మెగా ఫ్యాన్స్ ని అభినందించి కేక్ కట్ చేసి హీరో రామ్ చరణ్ సార్ కు శుభాకాంక్షలు చెప్పిండ్రుల్లా. ఇప్పటిదాకా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి సామాన్య జనుల వీడియోలు మస్తు వైరల్ అయినాయి కదా. ఇంగ్లీష్ రాదు, స్పెల్లింగ్ రాదు అనుకుంటా షాన్నే చూసినాం కదా. అయితే ఇప్పుడు గట్లనే ఒక వీడియో వచ్చిందిలా. కాకపోతే అది ఉత్తమ డ్యూటీ చేసే కాకి అధికారిది. చూడు రొప్పారి. ఆగో ఈ అన్నకేమో సుస్తైనట్లున్నది, ఏమో మాట్లాడతాడంట. ఇందాం పారి. ఓ అన్న ఏమైంది? నా పేరు తిరుపతి, నేను స్కూల్ టీచర్ని. 25వ తేదీ హోలీ రోజు నేను అశోక్ నగర్లో రోడ్డు మీద వస్తుండగా మద్యం సేవించి మద్యం మత్తులో తీవ్రమైన వేగంతో వచ్చి నన్ను ఒక కారు ఢీకొట్టడం జరిగింది. ఆ కారు ఎవరిదని ఆరోధిస్తే అందులో ఏఎస్ఐ ప్రభాకర్ అనేటటువంటి వ్యక్తి మద్యం మత్తులో వచ్చి నన్ను ఢీకొట్టే నేను వేగంగా గాల్లో ఎగిరి కింద పడడం, నా నడుముకి పక్కటెంకలకు విపరీతంగా గాయాలు అవ్వడం జరిగింది. వాళ్ళు నా వైద్యం కోసం మీరు చూసుకోవాలని మాట్లాడినప్పుడు చూస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. నన్ను మధ్యలోనే వదిలిపెట్టారు. నాకు ఇంకా పూర్తి వైద్యం జరగలేదు. కాబట్టి ఈ విషయం మీద పై అధికారులు చర్య తీసుకోవాలని, నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అర్రరే అట్లనా? మరి ఆ ఏఎస్ఐ నిర్వాహకం కూడా చూడాలి కదా. చూడుర్రి. డ్రింక్ చేసి తాగినవా? డ్రింక్ చేసినావు నువ్వు. డ్రింక్ చేసి బండి నడిపిస్తున్నావు. నేను మెల్లగా వస్తున్నా. ఆడోళ్ళు ఉన్నారు, రోడ్ క్రాస్ చేస్తున్నావు. నువ్వు బండి దిగు. ఫస్ట్ నువ్వు బండి దిగు. నా ప్రాణం తీస్తుంటే నువ్వు బయట దిగు. నువ్వు దిగు. నువ్వు బయటికి రా. నువ్వు డ్రింక్ చేసి నా ప్రాణం తీద్దామని చూసినావా? గంట మెల్లగా వస్తున్నా రోడ్ దగ్గర. ఏంది? నీ పేరేం పేరు? నీ పేరేంది? ఇప్పుడు నేను చచ్చిపోతే నా ప్రాణం తీస్తుంటాను.
ఏ నువ్వు ఫుల్ తాగి నడిపిస్తున్నావు బండి అంతా మెల్లగా ఉన్నావు ఆడవాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళ మీదకి ఎక్కిస్తుండే నీ పేరే బండి గంత కోరమ్మా గంత స్పీడా నీ బండి నెంబర్ అన్న సార్ చూసిర్రా నోరు కూడా తిరుగుతలేదు మోతెవారికి మళ్ళా చేసే కొలువు ఏఎస్ఐ కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాడ ఈ నెల 25వ తారీఖు హోలీ నాడు ఫుల్లుగా మందు కొట్టిన మత్తుల కారుతోని బైక్ ను గుద్దిండట ఏఎస్ఐ ప్రభాకరు బైక్ నడుపుతున్న తిరుపతికి మస్తు దెబ్బలు దాకి దవాఖానకు తీసుకుపోయిరట ఆ పక్క పొంటున్నోళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుడు తప్పని చెప్పే పోలీసులే ఒక బాధ్యత గల వృత్తిలో ఉండి తప్పదాగి ర్యాష్ డ్రైవింగ్ చేసిండు కనీసం నోరు కూడా తిరగనంతగా దాగిండని అక్కడున్న స్థానికులు చెప్తున్నారు ఇక ఈ ఏఎస్ఐ బీబీపేట మండలం పోలీస్ స్టేషన్ లా పనిచేస్తాడట ఏఎస్ఐ మీద అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా లాపరగా తీసుకున్నారట ముచ్చటంతా ఇని ఇక మంచానికి పరిమితమైన తిరుపతి న్యాయం చేయాలనుకుంటా అధికారులను కోరుతున్నాడు యాక్సిడెంట్ చేసిన ఏఎస్ఐ ప్రభాకర్ మీద తగిన చర్యలు తీసుకోవాలని అంటున్నాడు అవుసారు మీరేమో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి సామాన్యులను పట్టించుకోవచ్చు మరి మీరు డ్రింక్ చేసి తాగిన మత్తులో ఒక సామాన్యుని గుద్దితే పట్టించుకోరా ఇదెక్కడి న్యాయం సారు ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ వీళ్ళ పేరు మస్తు తినబడుతుందబ్బా అదేనుల్లా ఈడి మొన్ననే మన దగ్గర కేసీఆర్ ముద్దుల బిడ్డ కవితను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అంతకుముందేమో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను గిట్లా లోపలికి పంపి అందరి నోళ్లలో పడ్డారు కదా ఈ ఈడీ వాళ్ళు గిట్లా అందరినీ అరెస్ట్ చేసి షాక్ ఇచ్చే ఈడీకే షాక్ కొట్టిందుల్లా చూడుర్రి మరోపరి విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన కేసుల ఈడీ క్యాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద సోదాలు జరిపిందిలా అయితే గిట్లా సోదాలు చేసినప్పుడు వాళ్ళ పైసలు దాచిపెట్టిన జాగా చూసి అందరికి షాక్ ఇచ్చే ఈడీయే షాక్ అయిందిలా వాళ్ళు ఏకంగా వాషింగ్ మెషిన్ లా పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు బయటపడ్డాయి అయితే అసలు ముచ్చటకు వస్తే ఇక ఈడీ చెప్పిన లెక్క ప్రకారం క్యాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ దాని అనుబంధ సంస్థలు బోగస్ సరుకు రవాణా సరఫరా దిగుమతుల పేరుతోని షెల్ కంపెనీ సాయంతోని సింగపూర్ కు చెందిన 2 సంస్థలతోనే 1800 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు ఈడీకి సమాచారం వచ్చిందట దాంతోనిగా కంపెనీ దాని అనుబంధ సంస్థలు కంపెనీల డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా సంజయ్ గోస్వామిల ఇండ్ల మీద అట్లనే ఢిల్లీ హైదరాబాద్ ముంబై కోల్కతా కురుక్షేత్ర ప్రాంతాలలో ఉన్న ఆఫీసులలో సోదాలు చేస్తే దాదాపు 2,54,00,000 దొరికినాయట గట దొరికిన పైసలల్లా కొంత అమౌంట్ ఇంట్లో ఉన్న వాషింగ్ మెషిన్ లో దొరికిందని ఇట్లా వాషింగ్ మెషిన్ లో పైసలు దొరుకుడు చూసి షాక్ అయిన ఈడీ దానికి సంబంధించిన ఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేసింది ఇక దీనికి నెటిజన్లు మంచి వెరైటీ కామెంట్స్ ఇట్లా చేస్తున్నారు పైసలు ఏమైనా క్లీన్ చేస్తారా అని ఒకరు కామెంట్ చేస్తే మంచి జాగాలనే పైసలు దాచిర్రు అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు అయితే ఐడియా మంచిగానే వేసిరు కానీ ఇట్లా ఉత్తగానే దొరికిర్రు పొర్రి ఇవి మన ఖతర్నాక్ వార్తలు రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం అంతవరకు నమస్తే.